నియోజకవర్గంలో వైసీపీకి షాక్. టీడీపీలోకి భారీగా చేరికలు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నియోజకవర్గ పరిధిలోని సుమారు 50 మంది వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. గౌరు వెంకట్రెడ్డి 36వ వార్డు ఇన్ఛార్జ్ లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. 36వ వార్డులోని డ్రైవర్స్ కాలనీ నుండి 50 మంది కార్యకర్తలు పచ్చకండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు గౌరు వెంకట్రెడ్డి, లోకేష్ రెడ్డి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మరియు లోకేష్ నాయకత్వంపై నమ్మకంతోనే తాము పార్టీ మారుతున్నట్లు కార్యకర్తలు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ భారీ చేరికతో పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని స్థానిక టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరు వెంకట్రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులయ్యారని అన్నారు. 36వ వార్డులోని డ్రైవర్స్ కాలనీకి చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారని, వారిని సాదరంగా ఆహ్వానించి తెలుగుదేశం కండువాలు కప్పడం జరిగిందని తెలియజేశారు. తమ పట్ల నమ్మకంతో చేరిన వారికి తాము అండగా ఉంటామని, ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలను కోరారు. అలాగే పార్టీని బలోపేతం చేయడానికి రానున్న రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం జెండాను ఎగరవేయాలని లోకేష్ రెడ్డిని పార్టీలో చేరిన 50 మంది కార్యకర్తలను ఆదేశించారు. నగరంలోని 36వ వార్డు డ్రైవర్స్ కాలనీ నుండి తెలుగుదేశం పార్టీలోనికి చేరిన వారు కె రామకృష్ణ, బికే బుజ్జి, తోటయ్య, సుదర్శన్, సుంకన్న, రవి, రామకృష్ణ, శ్రీనివాసరెడ్డి, రవికుమార్, మౌలాలి, శ్రీను, లాజర్, దామోదర్, కృష్ణ, రాఘవేంద్ర, కుబేర్, జనార్దన్, ప్రకాష్, ప్రదీప్ తదితరులు ఉన్నారు.